రెండు సింహాలు కలిసి వేటకు బయలుదేరితే అడవి ఎలా వణికిపోతుందో ఈరోజు బరస్పరా స్టేడియంలో రాజస్థాన్ ఓపెనర్ల విధ్వంసానికి ముంబై జట్టు అలా బెంబేలెత్తిపోయింది. ఆకాశం నుండి కురిసిన వర్షమైతే ఆగిపోయింది, కానీ ఆ వెంటనే మైదానంలో జైస్వాల్, వైభవ్ సూర్యవంశీల బ్యాట్ల నుండి జాలువారిన పరుగుల సునామీ ముంబై జట్టును పూర్తిగా ముంచేసింది, తుడిచిపెట్టేసింది. ఐపీఎల్ 2026లో గువాహటి వేదికగా రాజస్థాన్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన 13వ మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన టీ20 మజాను పంచింది. వర్షం వల్ల నిన్నటి కోల్కతా పంజాబ్ మ్యాచ్ లాగే ఇది కూడా రద్దవుతుందేమో అన్న టెన్షన్ను దాటుకుని రాత్రి 10 గంటల 10 నిమిషాలకు 11 ఓవర్ల పరిమితితో మొదలైన ఈ పోరులో రాజస్థాన్ ఆద్యంతం ఏకపక్షంగా ఆధిపత్యం చెలాయించింది. ఈ అద్భుత విజయంతో రాజస్థాన్ ఒక అరుదైన రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ తమ తొలి 3 మ్యాచ్లలో వరుసగా గెలిచినది ఇది ముచ్చటగా మూడోసారి. గతంలో 2015, 2024 సీజన్లలో హాట్రిక్ విజయాలతో టోర్నీని ప్రారంభించిన రాజస్థాన్ ఇప్పుడు 2026లోనూ అదే రేంజ్లో సత్తా చాటుతోంది. ఇక ఈ మ్యాచ్లో గెలుపుతో రాజస్థాన్ జట్టు 6 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానాన్ని దక్కించుకొనింది. ఈ మ్యాచ్ చూసిన ఎవరికైనా రాజస్థాన్ ఒక పిచ్ మీద, ముంబై మరో పిచ్ మీద ఆడిందా అన్న అనుమానం రాకమానదు. కాగితం మీద సింహాల్లా, పులుల్లా కనిపించిన ముంబై లైనప్ మైదానంలోకి దిగేసరికి రాజస్థాన్ ముందు పిల్లిలా మారిపోయింది. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది వారి పరిస్థితి. ముఖ్యంగా జైస్వాల్, సూర్యవంశీలు క్రీజులో వీరవిహారం చేస్తుంటే బంతి ఎక్కడ వేయాలో తెలియక బుమ్రా, ట్రెంట్ బోల్ట్, శార్దుల్ ఠాకూర్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు సైతం జుట్టు పీక్కున్నారు. ఒక పటిష్టమైన బౌలింగ్ దళాన్ని ఈ రేంజ్లో చెడుగుడాడుకోవడం బహుశా ఈ మధ్యకాలంలో ఎవరూ చూసి ఉండారు. ఇది రెండు జట్ల మధ్య జరిగిన పోరులా లేదు. రాజస్థాన్ దెబ్బకు మ్యాచ్ మొత్తం కూడా వార్ వన్ సైడ్ లాగానే అనిపించింది. బ్యాటింగ్లో రాజస్థాన్ ఓపెనర్లు సగం మ్యాచ్ను ఖతం చేస్తే మిగతా సగాన్ని రాజస్థాన్ బౌలర్లు తమ మాయాజాలంతో పూర్తి చేశారు. ముంబై లాంటి స్టార్ స్టడెడ్ బ్యాటింగ్ లైనప్కు 3 చెరువుల నీళ్లు తాగించి అసాధారణమైన బౌలింగ్తో కట్టడి చేశారు. ఏ దశలోనూ ముంబై కనీస పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేయడంతో అతి కష్టం మీద 126 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. మిడిల్ ఆర్డర్లో షిమ్రాన్ హిట్మెలర్ కాస్త తడబడుతున్నా మిగతా అన్ని విభాగాల్లోనూ రాజస్థాన్ పర్ఫెక్ట్గా కనిపిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ రియాన్ పరాగ్ వ్యూహాలు ఆకట్టుకున్నాయి. ముంబైని ఉక్కిరిబిక్కిరి చేసేలా అతడు బౌలింగ్ మార్పులు చేసిన విధానం, అతను పన్నిన పద్మవ్యూహం అద్భుతమైన ఫలితాన్నిచ్చాయి. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కెప్టెన్ రియాన్ పరాగ్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించకపోవడం గమనార్హం. ఏదేమైనా గెలుపుతో రాజస్థాన్ మిగతా జట్లకు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చిందనే చెప్పాలి. క్రీజులో జైస్వాల్, వైభవ్ సూర్యవంశీల జోడీ ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించింది? ఈ జోడీ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్తో నెలకొల్పిన 8 రికార్డులేంటి? రాజస్థాన్ బౌలర్లు తమ అద్భుతమైన బౌలింగ్తో ముంబై బ్యాటింగ్ లైనప్ను ఎలా కుప్పకూల్చారు? ముంబై ఎలా చివర్లో తేరుకుని పరువు దక్కించుకుంది అన్న విషయాలను ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై తుది జట్టులోకి హార్దిక్తో పాటు ట్రెంట్ బోల్ట్ తిరిగి రాగా రాజస్థాన్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. ఇక పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని ఆశించిన ముంబైకి రాజస్థాన్ ఓపెనర్లు తొలి ఓవర్ నుండే చుక్కలు చూపించారు. తొలి ఓవర్ వేసిన దీపక్ చాహర్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ శివమెత్తాడు. ఏకంగా 1 సిక్సర్ 3 ఫోర్లతో 22 పరుగులు పిండుకుని విధ్వంసాన్ని పరిచయం చేశాడు. అతను ఆడిన షాట్స్, ప్లేస్మెంట్స్ అద్భుతం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాజస్థాన్ జట్టు తొలి ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన సందర్భాలలో జైస్వాల్దే సింహభాగం. గతంలో కోల్కతాపై నితీష్ రాణా బౌలింగ్లో 26, పంజాబ్పై హర్షదీప్ సింగ్ బౌలింగ్లో 22 పరుగులు రాబట్టిన జైస్వాల్ ఇప్పుడు చాహర్కు కూడా అదే రీతిలో స్వాగతం పలికాడు. మరోవైపు ఐపీఎల్లో 1 ఓవర్లో 22 పరుగులిచ్చుకోవడం చాహర్కు ఇది రెండవసారి. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ తరపున తొలి ఓవర్లోని అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో అబూ నెచిమ్, హర్భజన్ సింగ్ తర్వాత చాహర్ 3వ స్థానంలో నిలిచి పరువు పోగొట్టుకున్నాడు. ఇక 2వ ఓవర్లో బంతిని అందుకున్న ప్రపంచ నెంబర్ 1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. లాంగ్ ఆన్ లెగ్ సైడ్ మీదుగా 3 బంతుల వ్యవధిలో సూర్యవంశీ కొట్టిన 2 సిక్సర్లు చూస్తే బౌలర్ బుమ్రా అయినా సరే నా బ్యాట్కు భయం లేదన్నట్లుగా సాగింది అతని బ్యాటింగ్. బుమ్రా బౌలింగ్లో సూర్యవంశీ కొట్టిన సిక్సర్లు మ్యాచ్కే హైలైట్ అని చెప్పాలి. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో హార్దిక్ పాండ్యా 3వ ఓవర్లో ట్రెంట్ బోల్ట్ను బరిలోకి దించాడు. కానీ నువ్వు ఎవరిని తెచ్చినా రిజల్ట్ మారదు అని నిరూపిస్తూ జైస్వాల్, సూర్యవంశీ కలిసి ఆ ఓవర్లో 3 సిక్సర్లతో ఏకంగా 22 పరుగులు రాబట్టారు. ఈ దెబ్బతో రాజస్థాన్ జట్టు కేవలం 2.4 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును చేరుకొని ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన జట్ల జాబితాలో సంయుక్తంగా 2వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. 3 ఓవర్లకే 58 పరుగులు సమర్పించుకున్న ముంబైని కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్వయంగా బంతిని అందుకొని కాపాడాడు.
ఆడాడు. 4వ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి కాసేపు ముంబై ఊపిరి పీల్చుకునేలా చేశాడు. కానీ 5వ ఓవర్లో శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో సూర్యవంశీ మళ్లీ రెచ్చిపోయాడు. 2 సిక్సర్లు, 1 4 బాది హాఫ్ సెంచరీ వైపు దూసుకెళ్లాడు. అయితే ముంబై వ్యూహం ఫలించింది. ఆఫ్ స్టంప్కు వెలుపల ఫుల్ లెంత్లో బంతిని వేసి సూర్యవంశీని శార్దుల్ ట్రాప్ చేశాడు. ఆ ఎర్రలో చిక్కుకున్న సూర్యవంశీ 14 బంతుల్లో 5 సిక్సర్లు, 1 4తో 39 పరుగులు చేసి కవర్ డ్రైవ్ ఆడబోయి డీప్ ఎక్స్ట్రా కవర్లో ఉన్న తిలక్ వర్మ చేతికి చిక్కి నిరాశగా వెనుదిరిగాడు. ఆవేశం అనర్ధదాయకం అన్నట్లు సూర్యవంశీ అవుట్ కావడంతో రాజస్థాన్ స్కోర్ బోర్డుకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురేల్ 2 పరుగులకు, క్రీజ్లో సెట్ అయ్యేందుకు ప్రయత్నించిన కెప్టెన్ రియాన్ పరాగ్ 10 బంతుల్లో 20 పరుగులకు అవుటవ్వగా షిమ్రన్ హిట్మయర్ 7 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా జైస్వాల్ మాత్రం ఏకాగ్రత కోల్పోలేదు. 23 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకుని ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉండి చివరి ఓవర్లో ఏకంగా 3 4లు బాది 18 పరుగులు రాబట్టాడు. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 3 వికెట్ల నష్టానికి 150 పరుగుల భారీ స్కోరు సాధించింది. జైస్వాల్ 32 బంతుల్లోనే 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్తో జైస్వాల్ ఐపీఎల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. భారతీయుల జాబితాలో కేఎల్ రాహుల్తో కలిసి 68 ఇన్నింగ్స్లలోనే ఈ ఘనత సాధించి 3వ స్థానంలో నిలిచాడు. అలాగే రాజస్థాన్ తరపున అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో అజింక్య రహానే సరసనా నిలిచాడు. అసలు ముంబై ఇండియన్స్ అంటేనే జైస్వాల్కు పూనకం వస్తుందేమో. ముంబైపై ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్లలో 187.43 స్ట్రైక్ రేట్తో 53.25 సగటుతో 373 పరుగులు బాదాడు. ఐపీఎల్లో అతని అత్యధిక స్కోర్లన్నీ ముంబైపైనే రావడం విశేషం. ఈ మ్యాచ్తో రాజస్థాన్ కుర్రాళ్లు ముంబై బౌలింగ్ను దారుణంగా ఉతికి ఆరేశారు. ఒక్క హార్దిక్ పాండ్య మినహా మిగతా బౌలర్లందరూ ఓవర్కు 10కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. చాహర్, బోల్ట్ ఇద్దరూ చెరో ఓవర్ వేసి ఆ ఒక్క ఓవర్లోనే 22 పరుగులు సమర్పించుకొని తీవ్రంగా నిరాశపరిచారు. 151 పరుగుల లక్ష్యం, అందులోనూ కేవలం 11 ఓవర్లలో ఛేదించాల్సిన పరిస్థితి. ముంబై ఇండియన్స్ బరిలోకి దిగుతుంటే అభిమానులు ఏదో అద్భుతం జరుగుతుందని ఆశించారు. కానీ ఆ ఆశలు పేకమేడలా కూలిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ముంబై ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభం నుంచే అష్టదిగ్బంధనంలో చిక్కుకుంది. గెలుపు మాట దేవుడెరుగు, కనీసం ఆ లక్ష్యం దరిదాపుల్లోకి కూడా వెళ్లేలా ఆ జట్టు ఆటతీరు ఏ దశలోనూ కనిపించలేదు. రాజస్థాన్ బౌలర్లు పక్కా ప్రణాళికతో ముంబై బ్యాటర్లకు ఎక్కడా కూడా తేరుకునే అవకాశం ఇవ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేశారు. తొలి ఓవర్లోనే జోఫ్రా ఆర్చర్ తన పదునైన బంతితో ఓపెనర్ రాన్ రికిల్టన్ వికెట్ గిరాటేసి ముంబైకి ఊహించని షాక్ ఇచ్చాడు. ఆ వెంటనే రెండో ఓవర్లో నాండ్రే బర్గర్ వేగంగా దూసుకొచ్చి సూర్యకుమార్ యాదవ్ను సైతం పెవిలియన్ చేర్చాడు. ఇక ముంబై అభిమానుల ఆశలన్నీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మపైనే పెట్టుకుంటే మూడో ఓవర్లో సందీప్ శర్మ ఆ ఆశలపై చన్నీళ్లు చల్లాడు. 5 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ను అవుట్ చేసి పవర్ ప్లేలో ముంబై నడ్డి విరిచాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన రికార్డు గురించి మాట్లాడుకోవాలి. ఐపీఎల్ చరిత్రలో సందీప్ శర్మ బౌలింగ్ అంటేనే రోహిత్ శర్మకు వణుకు పుడుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఐపీఎల్లో సందీప్ బౌలింగ్లో రోహిత్ 47 బంతులు ఎదుర్కొని కేవలం 38 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 6 సార్లు అవుట్ అయ్యాడు. ఇలా వరుసగా తొలి 3 ఓవర్లలోనే కేవలం 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబై ఆరంభంలోనే గెలుపుపై దాదాపుగా ఆశలు వదులుకుంది. కనీసం కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయినా నిలబడి జట్టును ఆదుకుంటాడనుకుంటే అతను డబుల్ డిజిట్ కూడా దాటకుండా 9 పరుగులకే రవి బిష్నోయ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. అదే 5వ ఓవర్లో రవి బిష్నోయ్ మరో మ్యాజిక్ చేసి డేంజరస్ బ్యాటర్ తిలక్ వర్మను కూడా అవుట్ చేయడంతో ముంబై 46 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మ్యాచ్ గెలవడం అసాధ్యమని తేలిపోవడంతో కనీసం మరీ తక్కువ స్కోర్కి ఆలౌట్ అయ్యి తమ నెట్ రన్ రేట్ ఎక్కడ పాతాళానికి పడిపోతోందోనన్న టెన్షన్ ముంబై క్యాంప్లో మొదలైంది. కానీ ఆ విపత్కర పరిస్థితుల్లో క్రీజ్లోకి వచ్చిన నమన్ ధీర్, షర్ఫాన్ రూథర్ఫర్డ్ 6వ ఓవర్ నుండి రాజస్థాన్ బౌలర్లపై దండయాత్ర మొదలుపెట్టారు. ఓవర్కు సగటున 15 పరుగులు రాబడుతూ ముంబై స్కోరు బోర్డును పరుగులు పెట్టారు. నమన్ ధీర్ 200కు పైగా స్ట్రైక్ రేట్తో దంచుకొడితే రూథర్ఫర్డ్ ఏకంగా 350కి పైగా స్ట్రైక్ రేట్తో విధ్వంసానికి సరికొత్త నిర్వచనాన్ని పరిచయం చేశాడు. కేవలం 8 బంతుల్లోనే 25 పరుగులు చేసిన రూథర్ఫర్డ్ దేశ్పాండే బౌలింగ్లో సందీప్ శర్మ పట్టిన అద్భుతమైన క్యాచ్కు అవుట్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లో నమన్ ధీర్ కూడా 25 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అయితే ఈ ఇద్దరి వీరోచిత పోరాటం వల్లే ముంబై 100 మార్కును దాటి దారుణమైన నెట్ రన్ రేట్ పతనం నుంచి కాస్తో కూస్తో పరువు దక్కించుకోగలిగింది. ఇక వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత వచ్చిన టెయిలెండర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. రాజస్థాన్ బౌలర్ల క్రమశిక్షణ కూడా ఈ మ్యాచ్లో కీలకంగా మారింది. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు అని తేడా లేకుండా ఆర్చర్, బర్గర్, బిష్నోయ్, సందీప్ శర్మ ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రను 100% పోషించి ముంబై బ్యాటర్లకు ఊపిరి ఆడనివ్వలేదు. ఏది ఏమైనా ఆరంభం నుండే ఒత్తిడిని జయించలేక ముంబై చతికిలబడితే ప్రతి దశలోనూ పక్కా ప్రణాళికతో రాజస్థాన్ బౌలర్లు మ్యాచ్పై పట్టు సాధించి తమ జట్టుకు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు.